గుడ్ మార్నింగ్ మామ. ఇప్పుడే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. లొకేషన్ పేరు సదర్గిరి హిల్స్. అక్కడ చాలా బాగుంటుందని చెప్పారు చాలామంది. మీకు పైకి వెళ్ళి లొకేషన్స్ అండ్ ఎలా వెళ్ళాలో చూపిస్తాను. లెట్స్ గో. ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసాం. బండి పార్క్ చేసాం, టికెట్ తీసుకున్నాం. టికెట్కి పర్ బైక్కి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా స్టార్ట్ అవుతున్నాం లోపలికి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ మనిషికి. అండ్ ఇది రూట్ మ్యాప్, దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. వాటర్ ఎక్కడ చెక్కుతుంది, ఎక్కడ వరకు వచ్చి మనం ట్రాక్ చేసుకోవడానికి. చలో అఖిల్, ఇది రాజా ఇచ్చాడు. ఆఫ్ చేయడం ఎంత అందంగా ఉంటున్నా. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసి సెంధిల్ అని పిలవండి. సన్ రైజ్ బాగుంది. నైస్. ఫ్రెండ్స్, కోతులు చూడలేదు అనుకుంటా మీరు. పెద్ద కోతి. ఇది కూడా పెద్ద కోతి. ఫ్యామిలీ ఉందిరా, దిస్ ఇస్ అ ఫ్యామిలీ గైస్, గ్రూప్ ఆఫ్ కోతులు. మాకంటే చిన్నోడు, చిన్నోడు, పెద్దోడు, పాపం చేస్తున్నాడు. మళ్ళీ ఫోన్ ఎత్తుకొని పోతాడేమో. మామ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్, సింహద్వారం. ఇక్కడ నుంచి మనం ఎంటర్ కావాలి లోపలికి. ఇక్కడ నుంచి సేఫ్గా అన్ని చెక్ పాయింట్స్ చూసుకుంటే వెళ్ళిపోదాం. దిస్ ఈస్ హౌ ద రూట్. యూట్యూబ్ ఛానల్ సౌండ్లు వస్తున్నాయి, భయం వస్తుంది. ఫోన్ ఏ కోత వచ్చి లాక్కోపోయిందని. అయ్యో, 21 టీసీఎస్ ఎగ్జామ్ అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. యా, మన కింద నుంచి పైకి వెళ్ళడానికే చాలా కష్టంగా ఉంది. అలాంటిది వీళ్ళు కింద నుంచి అన్నదానానికి కావాల్సిన సరుకులు తీసుకుని పోతున్నారంటే చాలా గ్రేట్ మా. గ్యాస్ ఇప్పుడు ఏంద్రా బ్యాక్ కెమెరా లేదు గ్యాస్. గ్యాస్ ఉన్నాడు గ్యాస్. ఆ పెద్ద మనిషి హెల్ప్ చేస్తున్నాడు. ఈ మనిషి పెట్టాడు గ్యాస్. ఈయన ఉన్నాడు కదా, ఇప్పుడు ఇది సెకండరీ థింగ్. ఈయన కనిపిడు కెమెరాకి ముందు ఉన్నాడు. వీడు ముచ్చుకోతిడు, వీడు కోతి. బ్యాక్ కెమెరా పని చేయట్లా, చూపించే కూడా. తర్వాత ఇంకో వీడియోలో వస్తుంది మీకు. చూడు గాయస్, గాయస్ నువ్వు బ్యాక్ కెమెరా పెట్టాలి గాయస్. పోతాను గాయస్, బ్యాక్ కెమెరా పెట్టరా. చూడండి గాయస్, ఇది రోప్ అన్నమాట. రోప్ ఇలా పట్టుకొని ఎట్రాయుడు తీసుకుంటాము. ఇది రోపు. చూడండి గాయస్, ఇప్పుడు మనం ఈ పెద్ద కొండ ఎక్కాలి. ఆ సంచులు ఏందని చూస్తున్నారమ్మా. అది వాళ్ళు అడిగారు మనల్ని కొంచెం హెల్ప్ చేస్తారని క్యారీ చేయడానికి. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఒక ఉంటాడో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. సో వీ వుడ్ లైక్ టు క్యారీ, సో వీఆర్ క్యారింగ్ దోస్ థింగ్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అలసిపోయిన సింహం ఆరాడు పడుతుంది. ఇంత అడిగి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రయాణాలు. ఒక చోట అయితే కింద పడిపోయాను. చెమటలు కాటం కాదు, కక్కుతున్నాయి. ఇప్పుడే ముందు కొంచెం ఒక 10 మంది, 5-6 మంచి అమ్మాయిలు కనిపించారు. 2 ఆంటీలు ఉన్నారు. ఓకే, అది మా వాడికే. నాకు నేను అసలు నాకు ఎవరు వద్దు. ఆల్ఫా మేల్. భక్తికి వచ్చావరా, భక్తి కోసం, దేవుడి కోసం వచ్చాను నేను. అయితే దైవంతో సమానం. వీళ్ళు దేనికోసం వచ్చారు నాకైతే తెలియదు. ఓకే, పైకి ఎక్కాక ఎప్పుడైనా I'll give you update. అంతా బాగానే ఉంది. పైకి వెళ్తుంటే ఒక 4-5 కోతులు వచ్చినాయి. వచ్చి మా దగ్గర ఉన్న ప్యాకెట్స్ని ఫుడ్ ప్యాకెట్స్ అనుకొని సాల్ట్ బ్యాగ్ని చింపేసి పడేసి వెళ్ళిపోయినాము.
నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మా వాడేమో భయపడి వరి ఆడుతున్నాడు కోతులను చూసి. చూద్దాం పైకి వెళ్ళాక ఏం జరిగిద్దో, ఏమంటారో. ఇప్పుడే ఫ్రెండ్స్ తిన్నాము. బ్రేక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, జాంకాయలు ఉంటాయి, జాంకాయలు అమ్మా, క్యారెట్లు అమ్మా. వీడు ఓట్ మిల్ తింటున్నాడు. అమ్మాయిలు వస్తున్నారు, వెయిటింగ్. చూడండి, వాడేమో చొక్కా చెప్పుకొని రెడీగా ఉన్నాడు. హాయ్ 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 బాయ్. వెనకాల ఒక ఆమె కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. గ్రేట్ ఫ్రెండ్స్. వాడు ఈయనకన్నా గ్రేట్. కింద నుంచి దాదాపు ఒక 15 kilometers పైకి విత్ మోటా షీ క్యారీస్. అరగంటలో వచ్చేసింది. కొద్దీ మళ్ళీ నీకు నీళ్ళు చెప్పు. మేము 4 గంటలు పట్టింది జస్ట్. మా వాడు ఈజీ ఈటింగ్ ఓట్ మిల్. ఎందుకురా గుళ్ళకి వచ్చేది బత్తితో రావాలి కదా, తింటాలు ఇవన్నీ. నేను ఒక్క దగ్గర ఆగలేదు ఫ్రెండ్స్. వీళ్ళు ఉన్నారు చూసారా, రే ఆగండి రా ప్లీజ్ రా, నా వల్ల కావట్లేదు, అలుగు వస్తుంది. డోంట్ బిలీవ్ బరువు తగ్గిపోతుంది, వెయిట్ పరిస్థితి. ఎక్స్పీరియన్స్ వాజ్ టూ నైస్. ఇంకా 3/4 కంప్లీట్ అయింది, 1/4 ఉంది. అయినా మా నేను పదం అంటే వాడు ఆల్ ది బెస్ట్. ఆయుధ పడతాడు, మరి నీ వేడ వెండి అన్నాడు వాడు. పాపం నా వల్ల కాదురా, నేను ఎక్కలేను, ఉన్నాను రావడం తోడు. మించాడని చెప్పరా. నేను భుజాల మీద ఎత్తుకొని వచ్చా, నిజం చెప్పనా, భుజాల మీద ఎత్తుకొని వచ్చా. ఏం చేస్తాం, ఫ్రెండ్షిప్. నేను లేకపోతే చూసారా ఏం మాట్లాడుతున్నాను. నేను ఏడొకడిని ఎక్కించుకున్నా, నుంచున్నారు ఏడ 100 మీద పరిగెత్తా. కానీ 10 గంటలకు 100. మీరు ఇద్దరు వచ్చినారు, నేను సురిబాబు వచ్చాం. ఇంకేముండొచ్చు కదా, కూర్చున్నారు సార్. ఏం ఇచ్చి నాకు గుండె అనిపిస్తుంది, మాది పుట్టుకుంటే ఎవరు చేయబెట్టని చెప్పాను. వచ్చి 4 రానంటారు, ఒక్కని ఉండలేను రా, ఉండను రాని వాళ్ళిద్దరు రాయిపోయా. పోతేలే గుండె తమ్మొస్తుంది. అవునా? ఏదో కలిపాడు ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో కలిపాడు, తేడా కొడుతున్నాడు. వీడు ముఖం చూస్తే నా తేడా కొడుతుంది. ఇంకా తీసుకో ఎల్లో కలర్ అంతా. ఇంటి దగ్గర ఉంటే మా అమ్మ చెప్పుతో కొట్టేది. ఏమన్నా గుడికి కదా, ఏమన్నా కదా. మనం లొకేషన్కి ఎంటర్ అయ్యే ముందు సత్రం ఉండేది, అన్నదాన సత్రం. అక్కడ పెడతారు ఫుడ్, అక్కడ తినేసానండి, లేకపోతే ఎక్కడం చాలా కష్టము. మళ్ళీ పాపం వీళ్ళిద్దరు అడిగారు ఎక్కించుకోమని, తప్పలేదు. ఇదే కదా We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ఎందుకంటే కిందికి ప్రెజర్ పడుతుంది, బొట్టుగా చాలా ప్రెజర్ పడుతుంది. అమీబియాకి వచ్చాం గాయ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అంతా అయిపోయిందని పైకి వచ్చేసాం. అన్నాలు పెడుతున్నారు, సాంబార్ స్మెల్ ఎదిరింది అంట. వాడు చెప్పాడు, ఇది వెనకాలడు కచ్చి వేసుకున్నాడు సార్. ఇంకా తినలేదు, ఇంకా జస్ట్ 250 స్టెప్స్ మోర్. ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయా? వ్యూ బాగుందని వీడియో చేశాను. వ్యూ బాగుందని వీడియో చేస్తున్నాం. ఇదిగో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ ట్రిప్లో నాకు నేను హెల్ప్ చేసిన వ్యక్తి అంటే ఇతనే. ఎల్లా వేళ నేను అతని పక్కనే ఉండి
అట్లా మాటలు చెప్పాక మాటలు కాపాడుకుంటే ఎత్తుకుంటూ వచ్చాం. దిస్ గాయ్ 10 ఉప్పు ప్యాకెట్స్ కేజీస్ 10 కేజీస్ లోడ్ తల మీద పెట్టుకొని వచ్చాడు. ఇంకపోతే కోతి ఇంగ్లాండ్ అంట. అండ్ పొట్లం ఇస్తే దాంట్లో తలా 2 ప్యాకెట్లు షేర్ చేశాడు. కానీ మీరు ఇలా ఎత్తుకురాలా guys? వాడిని ఐ విల్ షో యూ వన్ మోర్ గై గైస్. బుల్షిట్ గై. అమ్మాయిలు వస్తున్నారని చెట్లకి అలా ఆడతాం. పాపం జనాలకి అన్నదానంలో ఉప్పు ప్యాకెట్లు పాపం సాంబార్లోకి ఉప్పు లేదని చెప్పి కింద ఆంటీ ఎవరో ఉప్పు ప్యాకెట్లు మోసుకొని వస్తాను కోతులు పంచి పెట్టాడు. సారీ గైస్, గైస్ మై మిస్టేక్. మాకు దొరికిన లక్ ఏంటంటే ఈ రోజు మీ అన్నదానానికి అంత ఇంత హెల్ప్ చేశాం గైస్. మెయిన్ అఖిల్, హరి, దక్కింది. ప్రమోద్. ముందు ప్రమోద్ 2 ఉప్పు ప్యాకెట్లు పోగొట్టాడు, వేరే విషయం అది అనుకోండి. వేరే విషయం. హరి అండ్ అఖిల్, మెయిన్లీ అఖిల్ లేని ఈ రోజు ఒక ఉప్పు ప్యాకెట్లు సాంబార్లో తెచ్చేటోళ్ళం కాదు గైస్. ఈరోజు సాంబార్ ఈ రోజు ఆ. కడుపు నిండా తిని కిందకి వెళ్ళిపోవాలి గైస్. అది ఇందులో గైస్ మళ్ళీ మా బ్రో గైస్, మా బ్రో కూడా చాలా సుఖం మూట మోసుకొని వచ్చాను గైస్. వి ఆల్సో ప్రౌడ్ ఆఫ్ బ్రో. సూరిబాబు, ఆల్సో సూరిబాబు, వెరీ నైస్ గాస్. మా మధ్య He is also- కానీ మా వాడే వీడు. ఈజ్ ఆల్సో నేను he's బ్యాకప్ also- చేసిన వ్యక్తిలో అతను మా ఊరుకోడు చాలా కష్టపడ్డాడు ఎక్కేకి, కానీ మా హరి తన భుజాల మీద మోసుకొని వచ్చాడు 1 కిలోమీటర్. ఇక్కడ ఫోటో షూట్ Over to జరుగుతుంది Hari. చూసినట్లయితే. ఓవర్ టు హరి. guys. ఆర్ టు హరి. ఇంకా 250 స్టెప్స్ దేవుని కలిసేసి మిమ్మల్ని కలుస్తాం. దర్శనం చాలా బాగా జరిగిందమ్మా. దేవుడు చాలా అంటే చాలా బాగున్నాడు. మేము ఇక్కడ పైన 2 ఫన్నీ థింగ్స్ జర్నీ, కిందకి వెళ్ళాక మీతో కన్ఫర్మ్గా షేర్ చేసుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఎండింగ్ అయితే చెప్పరా. ఫైనలీ ఈ కేమ్ అవుట్ బ్రో, బయటకు వచ్చేసాం. ఎన్నో అని గ్యాప్ ఎన్నెన్నో జరిగాయి, అన్నీ చెప్పుకోవాలి మీతో. వాని గురించి ముఖ్యంగా ముఖ్యంగా ఇతగాడిని గుర్తుపెట్టుకోండి. నేమ్ ఈజ్, పేరేం పేరు చెప్పండి. మా ఓడు అన్నదానం పెడతా అన్నారు. పైకి వెళ్ళాం, గుళ్ళో దండం పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. వచ్చాం. ఆడ అన్నదానం పెడతా అన్నారు బాయ్స్. అన్నం కానీ ఆడ కోతులు ఉన్నాయి గాయస్. ఈడు అన్నం పెట్టించుకొని అందరం కూర్చొని రౌండ్ గా తింటాం బాయ్స్. ఈడు వచ్చినాడు గాయస్. ఈడు ఆడు కోతుందని ఇవ్వు అనేది గాయస్. అది యా అది గాయస్ అయ్యింది. అసలు యాక్చువల్ గా పైకి వెళ్ళి ఇంకా ప్రసాదం టైం తిందామని వచ్చాం. ఈడు వస్తే చాలా మేము బయటికి వెళ్ళాం, చిన్న పని ఉండే పక్కకి వెళ్ళాం. వచ్చేళ్ళకి మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు ఈడు. వాళ్ళు మా కోపం వచ్చింది. మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, నన్ను నేను చూసాను. సర్లే దొరుకుతాలే అనుకున్నా. ఇంకా మేము ఫుడ్ పెట్టించుకున్నాం, వచ్చి కూర్చున్నాం. మేము చేసేది కోతి చేసింది గాయస్. ఎస్, హనుమాన్ ఏం జరిగిందంటే చెప్పురా. అక్కడ అఖిల్ అని వాడు ఉంటాడు. వాడు కోతికి కొంచెం ఫుడ్ పెట్టాడు. ఓకే అని ఇంకో 2 కోతులు తీసుకొని వచ్చింది, వాటికి పెట్టాడు. ఓకే, వీడి దగ్గరకు ఒక కోతి వచ్చింది. ఈడు ఎట్టా చూస్తున్నాడు దాన్ని. పిసినారు కూడా పిసిన ఎట్టా చూసాడు. ఈడు అలాంటిది ఈడు ఫుడ్ వేయలే గాయస్ దానికి. ఫుడ్ ఇలా అది కోంది. వీడు ఎట్ట చూసాడు, ఎగిరి తంతే ప్లేట్ ని. వద్దులే సెకండరీ. ఇక్కడ అంతా పప్పుమయం. తర్వాత అప్పటి నుంచి ఈయనలోకి కోతి దొరికింది గాయస్. కింది దిగేటప్పుడు కిందకి దూకుతాండు, దిగేటప్పుడు చెట్లు పట్టుకుని ఏలాడుతున్నాడు, ఏలాడుతాడు, ఏదో చేస్తున్నాడు. పరిగెత్తాడు. కోతి లక్షణం వచ్చినాయి గ్యాస్. అది అండ్ ఫైనల్గా వన్ మోర్, మేము పాపం ఆంటీ వాళ్ళు మొయలేకపోతున్నారు, ఉప్పు ప్యాకెట్లు సహాయం చేద్దామని ఉప్పు ప్యాకెట్లు తీసుకోమో అబ్బాయికి. యాక్చువల్గా ఆంటీ వేరే ఆంటీకి ఉందంట, కానీ మేము ఆడికి తీసుకొని పోయి అన్నదాన సత్రం ఇచ్చేసాం. ఏం చేయలేము, కమ్యూనికేషన్ ఎర్రర్. ఎత్తుకోమి పుణ్యం కూడా లేదు గ్యాస్. నిజంగా చాలా బాధగా ఉంది చేసిన ప్రతి తప్పుకి. ఎండింగ్ ఓకే, బైక్స్ తీసాం గైస్. ద డ్రైవర్ సురేంద్ర, F1 రేసర్ ఇతను. గాలి స్టార్ట్ చేస్తే బండి కొండ మీద తీసుకెళ్తాడు డైరెక్ట్. ఇదిగోండి, ఇప్పుడు దిగిన కొండ మీద మళ్ళీ వెళ్దాం వీడి మీద గైస్. కోతి తన్నింది ప్లేట్. అయ్యో అందరు నవ్వారు. వీడే అఖిల్,
షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో. చాలా ఎన్నో మంచి మంచి అనుభవాలు పొందాం. అందులో కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. అందులో మా ఓడి పాపం అది పెద్ద కామెడీ అసలు. అది కోతి వాడు మొహాన ప్లేట్ తీసుకుని అప్పటి నుంచి నాకు వాడు See you. I'll come back with another video. Bye.